ఇంత అనుభవం మీద ఏమైందంటే కొన్ని తెలుస్తా ఉంటాయి. రిస్క్ లేనివి ఉంటాయి కొన్ని. రిస్క్ ఉందనుకోండి ఖచ్చితంగా ఆ టీమ్ దగ్గర డిస్కషన్ జరిగిద్ది. దీనికి ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఒకళ్ళు జాయిన్ అయ్యారంటే ఊరికే వదిలేయటం ఉండదండి. ఇప్పుడు సపోజ్ విజయవాడ నుంచి ఒకళ్ళు జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం ముందు. తెలుసుకున్న తర్వాత రిపోర్ట్స్ పెట్టమంటాం. రిపోర్ట్స్ పెట్టి మరి ఫుడ్ పంపియాలి కదా అక్కడికి. వాళ్ళకి ఏమేమి పంపియాలి? దీంట్లో వాళ్ళకి షుగర్ ఏ లెవెల్ ఉంది? లేకపోతే షుగర్, బీపీ ఉందా? లేకపోతే ఈ మూడిటితో థైరాయిడ్ ఉందా? ఇవన్నీ ఓకే. ఇంకోటి ఉందా? ఇట్లా మొత్తం ఆలోచించుకొని దాని మీద వాళ్ళ టీమ్ డిస్కస్ చేసి అవి తయారు చేస్తారు. 2 డేస్, 3 డేస్, 5 డేస్ పట్టిద్ది తయారు చేయడానికి. తయారు చేసి వాళ్ళకి కిట్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా చేసుకోవాలి? ఎలా వండుకోవాలి? వాటర్ ఎలా తాగాలి? యోగా, అన్నీ ఉంటాయి వాళ్ళకి. అందులో యోగా క్లియర్‌గా రాస్తారు. క్లియర్‌గా ప్రతిదీ క్లియర్ ఉంటది అసలు. హ్మ్. ప్రతి బుధవారం వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి, రిపోర్ట్ పెట్టాలి, టీమ్ చూడాలి, దాన్ని ఎంత ఏం చేయాలో మార్పులు, చేర్పులు చేయాలి. ఒక టీమ్ పెట్టేసుకున్నారు ఆ! మీరు. టీమ్ అంతా ముందు లేదు టీము. హ్మ్. రాను 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 ఏం అవసరం ఎక్కడి నుంచి ముందు ఒక ఐదుగురితోని మొదలైంది. హుహు. అట్లా ముందుకొస్తున్నాం. ఇప్పుడు ఏం అవసరం అన్నీ తీసుకొచ్చుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం. అన్నీ ఇట్లా కావాలి. ఎందుకంటే నేనేం చేస్తాను మీరన్నది కరెక్టే కదా! నాకు ఏదైనా జరిగిందంటే నాకెలా తెలుస్తదది? నాకు తెలుసు అని కాదు కదా అక్కడ.